కోట్లు మళ్లించేశారు. నిర్ధారించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సమగ్ర నివేదిక. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక సంస్థలు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గత వైకాపా ప్రభుత్వం 5,500 కోట్లు మళ్లించేసింది. వాటిలో పంచాయతీలకు సంబంధించినవి 3,198 కోట్లోనే, మిగతా 2,502 కోట్లు జిల్లా మండల పరిషత్తులకు ఇచ్చినవి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. వార్త హెడ్డింగ్ చాలా దారుణంగా ఉంటుంది, వార్తలో అసలు నిజం మరొక రకంగా ఉంటుంది. 5,500 కోట్ల రూపాయలు జగన్ తీసుకెళ్ళి సంక్షేమ పథకాలకి పంచుకోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే కరెంటు ఛార్జీలకి, ఏ కరెంటు ఛార్జీలకి అదే పంచాయతీలు బకాయిలు పడినాయి, అదే మండల పరిషత్తులు అదే జిల్లా పరిషత్తులు బకాయి పడ్డటువంటి ఏళ్ల తరబడి డబ్బులు కట్టకుండా ఉన్నాయి. అవి ఎవరు తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తీర్చుతుంది. ఇప్పుడు రేపు పొద్దు నుంచి పోని ఇదే కరెక్ట్ అయితే కనుక కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ పంచాయతీలకి మున్సిపాలిటీలకు ఇచ్చేసేసి డైరెక్ట్గా కరెంటు ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? అలా చేస్తే మంచి పాలసీ, నో డౌట్. అప్పుడు ఆ డబ్బుల్ని అక్కడే ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ వార్తకు ఒక శాంటిటీ ఉంటుంది. బట్ ఇక్కడైతే అసలు విషయాన్ని హెడ్డింకుల్లోనే పక్కదారి పట్టించి అసలు నిజం ఏంటంటే కరెంటు ఛార్జీలు. ఇప్పుడు అదేదో సంక్షేమ పథకాలకి మళ్లించేసుకుంటే అది తప్పు తప్పించి విద్యుత్ బకాయిలు అంతకుముందు తీర్చకుండా వదిలేశారు, అవి పేరుకుపోయినాయి. దాన్ని తీర్చాలన్నటువంటి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, లేకపోతే రాష్ట్రానికి వచ్చేటటువంటి డబ్బుల్లో నుంచి జమేసుకుంటాం అన్న తర్వాత జరిగినటువంటి విషయం. అందులో కొంత నిజాన్ని కొంత అబద్ధాన్ని కలిపి రాస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే 50% మించిన